దేవుడు పిలిచాడు, ఏదో ఒక పిలుపు. నీకు బాధలు కష్టాలు ఎక్కువైపోయినాయి, దేవుడు పిలిచాడో పిలవలేదో. పిలిస్తే ఏమవుతుంది? ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయి స్వామే అని చెప్పేసి అనుకుంటాం. అర్థమైందండి? కానీ దావీదు అనుకున్నాడా? ఇప్పుడు మీ హృదయాల్లో కూడా ఎంతమందికి ఉంటాయో, దేవుడు దీవిస్తున్నాడు, ఏది దీవిన, దేవుడు కాపాడుతున్నాడు, ఏది కాపుదల, ఏది నా బిడ్డలు దీవిస్తున్నాడు, నా భర్తను దీవిస్తున్నాడు, నా భార్యను దీవిస్తున్నాడు, నా భార్యను మారుస్తున్నాడు, నా భర్తను మారుస్తానన్నాడు, నా కుటుంబ పరిస్థితులు మారుస్తున్నాడు. ఏది? సమూయేలు నోరు తెరిచి దేవుణ్ణి ఒక్క మాట అనలేదు. దావీదు నోరు తెరిచి దేవుణ్ణి ఒక్క మాట అనలేదు. సమూయేలును కూడా ఒక్క మాట కూడా అనలేదు. రెండోదిగా గొల్యాతును చంపాడు. ఈయన గొల్యాతును చంపి విజయం తీసుకొచ్చాడు. సౌలును కూడా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రశ్న, అందుకే దేవుడు నా చిత్తానుసారుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటాడు? ఓరకని అంటాడేంటి? నిన్ను అనమని నన్ను అనమని అంటాడేమో అన్నాడు. ఎందుకని? మన నోరు తెరిస్తే ఎవరో ఒకరి మీద పడతాం. ఏదైనా కొంచెం కష్టం వస్తే ఏం చేస్తాం? ఎవరో ఒకరి మీద పడిపోతాం. ఎవరికన్నా మనకు కొంచెం ఇబ్బంది వస్తే ఎవరో ఒకరి మీద పడిపోతాం. ఎవరన్నా మనల్ని అన్నారనుకోండి, 4 మాటలు ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ మీద పడి అనేస్తాం. ఒకవేళ ముఖాన అనకపోయినా ఇంట్లోనైనా గొణుక్కుని ఎవరికి వినపడతాయి అనుకున్నారు ఆ మాటలన్నీ? ఒకవేళ నీ శత్రువుకి వినపడకపోవచ్చు, దేవుడికి వినపడతాయి. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చూసే చూపులు, చెప్పండి, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు స్పష్టంగా కనబడతాయి. ఒకవేళ మనం వీడియో తీస్తే అదన్నా స్పష్టంగా ఉండదేమో, ఎక్కడో ఒకసారి అస్పష్టంగా ఉంటుందేమో, కానీ చెప్పండి, దేవుని ఎదుట నువ్వు కనబడందంటూ ఏది కూడా లేదు. నీ మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది. నీ హృదయంలో, నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలు సైతం కూడా దేవునికి స్పష్టంగా చెప్పండి, శబ్దంతో దేవుడికి కనబడతాయి. గొప్ప శబ్దంతో దేవునికి కనబడతాయి. ఏవి? నీ హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు, మంచివి కావచ్చు, స్తుతి కావచ్చు, స్తోత్రం కావచ్చు. మనమేమనుకోండి, స్తుతి చెల్లిస్తే దేవుడికి వినబడాలనుకుంటాం, ఒక పాట పాడితే దేవుడికి వినబడాలనుకుంటాం, ప్రార్థన చేస్తే దేవుడికి వినబడాలంటాం. అలాగే నువ్వు మాట్లాడే మాటలు వినబడతాయి. చెప్పండి, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా ఏం చేస్తాయి? ఎవరికి వినబడతాయి? దేవుడికి వినబడతాయి. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు కదా భక్తుడు, నేను కూర్చుండడం నువ్వు ఎరుగుదు, నేను లేవడం నీకు తెలుసు, నా ఆలోచనలు నా మనసుకు రాకముందే నీకు తెలుసు. ఎరిగాడు, నా మనసులోకి ఆలోచనలు రాకముందే నీకు తెలుసు ప్రభువా అని చెప్పేస్తాడు. అందుకే ఆయన ఎలాగున్నాడు? ఆయన భయముతో, భక్తితో, జాగ్రత్తగా ఓడుకుతో జాగ్రత్తగా బ్రతికాడు. అందుకే హృదయానుసారుడుగా, చిత్తానుసారుడుగా ఆయన దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. ఆయన ప్రాణానికి ఏం చేస్తాడంటే ఆయన సేద తీరుస్తున్నాడు. ఎందుకు సేద తీరుస్తున్నాడు? నీకెందుకు సేద తీర్చబడట్లేదు? ఎందుకు శాంతికరమైన జన్మల యొద్దకు నడిపించాడు? నిన్నెందుకు నడిపించట్లేదు? నీకెందుకు బాధలు పోవట్లేదు, నీ కష్టాలు పోవట్లేదు, నీ కన్నీళ్ళు పోవట్లేదు? ఎందుకు నీ ప్రాణం నెమ్మదిగా ఉండలేకపోతుంది, సమాధానంగా ఉండలేకపోతుంది అంటే ఎందుకని చెప్పండి? నీలో సణుగుడు, నీలో గొణుగుడు, నీలో ఆయాసం, ఎవరో ఒకరి మీద పడ్డం, ఏదో ఒకటి చెప్పుకోవడం, ఎవరో ఒకరు నిందించడం, ఎవరో ఒకరిని అవమానపరచడం, ఎవరో మమ్మల్ని నష్టపరిచాడు అనడం, ఎవరో మా డబ్బంతా తినేశారంటాం, ఎవరికో మా కష్టానంతా దారబోసేసామంటాం, ఎవరికో మాదంతా తినేశారని చెప్పడం, మేము ఎంత చేసామో అని చెప్పడం. అర్థమవుతుందా? ఇంకేదన్నా ఒకళ్ళు ఏదన్నా అంటే ఏం చేస్తాం చెప్పండి? ఇంకా రకరకాల నిందించడం, అవమానపరచడం. ఒకవేళ ఇంకా మనకి ఏదో నష్టం కలిగేసారని వ్యాపారంలో ఏం చేస్తాం? చచ్చిపోయేదాకా మర్చిపోం. దావీదు ఏం చేయలేదు? ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడదు. అందుకే అతను శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు నడిపించాడు. అర్థమవుతుందండి? పచ్చికల చోట్లకు తీసుకెళ్ళి ఆయన్ని పరుండబెట్టాడు.